ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. ఇట్లా ప్రతి ఒక్కరు బీసీ వాదము బీసీ ముఖ్యమంత్రి అనే స్థాయికి వచ్చింది. మనం కూడా పూర్తి శ్రద్ధ పెట్టి వాళ్ళు చేస్తారులే, గుజ్జా కృష్ణ చేస్తాడు, దాస్ సురేష్ చేస్తాడు, గుజ్జా సత్యం చేస్తాడు, గొరిగే మల్లేష్ చేస్తారు, ఏం తిని తిరిగే రాజేందర్ చేస్తాడు. అంటే కుదరది. ప్రతి ఒక్కరు కష్టపడాలి, ప్రతి ఒక్కరు బీసీ ఉద్యమం నాది అని చెప్పి ఫీల్ కావాలి. రేపు ఎటువంటి సవాళ్ళు ఎదురైనా కూడా ఉద్యమం చేసేటట్టు. ఇంతవరకు నారాయణ కూడా చెప్పాడు, మండల్ కమిషన్ అప్పుడు 2 సార్లు బంద్ జరిపాం. మామూలు బంద్ కాదని. మురళీధర కమిషన్ అప్పుడు 2 సార్లు హైకోర్టు తీర్పు ఇస్తే ఇక పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. అప్పుడు మేము కష్టపడ్డాం, ఇప్పుడు కష్టపడకుండా కూర్చొని స్టేట్మెంట్ ఇస్తే రాష్ట్ర బంద్ జరుగుతుంది. ఆ విధమైనటువంటి టెంపో రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్దలు, ఇంకా ఈ ఉద్యమాన్ని చాలా ముఖ్యమైన కుల సంఘాలు వచ్చారు, అన్ని ప్రముఖ పెద్ద సంఘాలు వచ్చాయి. జగన్మోహన్ వచ్చారు, లక్ష్మణ్ గౌడ్ వచ్చారు, ఇంకా చాలా మంది రాష్ట్ర స్థాయి అధ్యక్షులందరూ వచ్చారు, రాముడు యాదవ్ కూడా వచ్చారు, పెద్దలు అందరూ వచ్చారు. వాళ్ళకి జిల్లాలలో మంచి నెట్వర్క్ ఉంది. దాస్ సురేష్ వచ్చాడు, వీళ్ళందరికీ నెట్వర్క్ ఉంది. కాబట్టి అందరిని అలర్ట్ చేసి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు నడిపించడానికి చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బీచ్ను మరొకసారి మోసానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. మోసం చేయొద్దని మేము రెస్టారెంట్ మీరు చేయండి, లాభం జరగకపోతే మేమే బాధ్యుతాం. మేము ఊరుకుంటామా? రగులుతున్నారు బీసీలు అందరూ. బంధువులు జరుపుతారు, రస్తారోకలు చేస్తారు, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టులను ఈ సమయంలో అందరినీ ఉంచేటటువంటి శక్తి తెలంగాణ బీసీలకు ఉన్నది. ఏదో ఒక చోట అగ్గి మండాలి. మండితేనే ఈ సమస్యకు ప్రతి చోట బీసీలకు రిజర్వేషన్ వేస్తే సుప్రీంకోర్టు అడ్డం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం అడ్డం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అడ్డం. ఏం తమాష ఉందా? ఎన్ని రోజులు మాకు అడ్డం జరుగుతారు? ఒకసారి ఈ సభ మీరు వెచ్చుండి తాడోపేడ తెలుసుకుంటాం, అప్పుడు ఏంటిదో మేము అంటే ఏంటిదో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఏది ఎంచకుండా చేదాటేసుకొని సపదాకోకుంటే మాత్రం బీసీలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. బీసీల పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు. తాడోపేడ తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు జీవో కొట్టేస్తారనుకో, నేను తీసినా కొట్టేసిర్రు, సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకో, నేను తీసినాం కొట్టేసిందని చెప్తే రాష్ట్ర ప్రజల బాధ్యత. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కూడా జీవో ఇవ్వకపోతే అప్పుడెవరు బాధ్యులు? నువ్వు బాధ్యులు అవుతావు. కాబట్టి అందరూ దీని మీద అలర్ట్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తూ, మీ అందరి అభిప్రాయాలు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. అందరిని అభినందిస్తూ, మనం తప్పనిసరి పార్టీ 2 రిజర్వేషన్ అమలు చేసే వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడదామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.